సో ఫైనల్ గా మనం వెయిట్ చేసిన టైం అయితే వచ్చేసింది. ఇండియాకి ఇది ఒక ప్రౌడ్ మూమెంట్ అని చెప్పొచ్చు. ఇండియన్ విమెన్ క్రికెట్ టీం ఫైనల్ మ్యాచ్ ఆడి గెలిచి వరల్డ్ కప్ కొట్టేసింది. రియల్ గా చెప్పాలంటే ఫెమినిజం అంటే ఇదేనేమో. వరల్డ్ కప్ సిరీస్ లో విరాట్ కోహ్లీకి ఉన్న రికార్డ్ ను బ్రేక్ చేసింది స్మృతి మందన్న అండ్ జెమిమా రాడ్రింగ్స్. ఈమె పేరు ప్రతి ఒక్క ఇండియన్ గుర్తు పెట్టుకోవాల్సిందే. ఎందుకంటే ఈమె ఈ వరల్డ్ కప్ సిరీస్ లో 2 డక్అవుట్స్ అయ్యి చాలా ట్రోల్స్ ని ఫేస్ చేసింది. నీకు క్రికెట్ ఆడడం రాదు, ఇంటికి వెళ్లి వంట చేసుకో అండ్ ఆమె చేసిన రీల్స్ పైన కూడా చాలా ట్రోల్స్ చేశారు. అండ్ వాళ్ళ ఫాదర్ పైన మత మార్పిడి చేస్తున్నారని రైట్ వింగ్ నుంచి చాలా అలిగేషన్స్ వచ్చాయి. సో ఇలా జెమీమాని మెంటల్ టెన్షన్స్ కి గురి చేసి క్రికెట్ ఆపేద్దామనే వరకు తీసుకువచ్చారు. బట్ ఫైనల్లీ ద లెజెండ్ ఇస్ బ్యాక్. ఇప్పటి వరకు వరల్డ్ కప్ సిరీస్ నాకౌట్స్ లో ఇంతవరకు 300 స్కోర్ చేసి ఫైనల్స్ కు వెళ్ళిన ఇండియన్ టీం ఎవ్వరూ లేరు. బట్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఇండియన్ ఉమెన్ క్రికెట్ టీం చేస్ 300 స్కోర్ అండ్ ఎంటర్ ఇంటూ ఫైనల్స్. అయితే ఫైనల్స్ కి రీచ్ కావడానికి జెమీమా నాకౌట్ మ్యాచెస్ లో మంచి స్కోర్ చేసి మన ఇండియాని ఫైనల్స్ కి తీసుకెళ్లింది. ఇలా అన్ని ట్రోల్స్ ని ఫేస్ చేసుకుంటూ అంత యాంగ్జైటీని కంట్రోల్ చేసుకుంటూ నాకౌట్ మ్యాచెస్ లో 100+ స్కోర్ చేయడం ఒక అమ్మాయికి అంత మామూలు విషయం కాదు.